ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వీడియోని ఎలా చూసినా ఎన్ని రకాలుగా చూసినా అతన్ని అమ్మ చంపినట్టే ఉంది రాజు. దాన్ని ఇంకా ఎంతసేపు అని చూస్తావు? రేపు అమ్మగారిని కోర్టుకు తీసుకెళ్తారు. ఈలోపు అసలు హంతకులు ఎవరో కనుక్కోవాలి. హంతకుడు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు రాజు. ఈ హత్య అమ్మ చేయలేదని నిరూపించగలిగితే చాలు. ఇది మార్ఫింగ్ వీడియో అని అర్థమవుతుంది అమ్మాయి గారు. ఈ వీడియో బాగా చూడండి అమ్మాయి గారు. అమ్మగారు షూట్ చేస్తే గన్లో నుండి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు స్మోక్ రావాలి, ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యాండ్ మూమెంట్ రావాలి. అది కూడా రాలేదు. ఎవరో కావాలనే అమ్మగారిని ఇరికించడానికే ప్లాన్ చేసి ఉంటారు అమ్మాయి గారు. మేనేజర్ని ఎవరో చంపి అమ్మగారు గన్నుతో బెదిరించిన వీడియోని వెనక ముందు చూపించి అమ్మగారే మర్డర్ చేసినట్టుగా క్రియేట్ చేశారు. ఈ హత్య చేసి అమ్మగారి మీద నేరం మోపిన వాళ్ళని పట్టుకోవాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు అమ్మాయి గారు. ఇవన్నీ పోలీసులు ఎందుకు ఆలోచించలేదు రాజు? అంత ఈజీగా అమ్మని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అమ్మాయి గారు. మీరేం కంగారు పడకండి. అమ్మగారి విషయంలో జడ్జిమెంట్ వచ్చే లోపు అసలు హంతకుణ్ణి పట్టుకుంటాను. రే, హత్య చేసినోడిని ఎలాగైనా పట్టుకుంటానని రాజుగాడు చెప్పాడు. అశోక్ సీక్రెట్ ప్లేస్లోనే ఉన్నాడు కదా. వాడు దొరికాడంటే మనం దొరికిపోతాం. మీరు దొరికిపోకూడదని నా అశోక్ని ఇరికిస్తారా? మీరు బతకడం కోసం మీకు సాయం చేసిన వాళ్ళని కూడా చంపేస్తారా? కోమలి, కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవరైనా విన్నారంటే మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ నన్ను మోసం చేశారు కదా. నేను పెళ్లి చేసుకోవాల్సిన అశోక్ చేత హత్య చేయించి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం వెరీ క్లియర్ కోమలి. నీ అశోక్ని జైల్లో వేసి నిన్ను కంప్లీట్గా నా కౌగిల్లో దాచేసుకుంటా. అప్పుడు నీ అందం నాదే, నీకొచ్చే డబ్బు నాదే. నా ఉద్దేశం ఏంటో నీకు తెలీదా కోమలి? నీకు కొత్త జీవితం ఇవ్వాలని చూస్తున్నాను. వంకర కూతలు కూస్తే నాలిక తెగుద్ది.